బాబోయ్ రాజకీయ పార్టీలకు గమ్మత్తైన పేర్లు దేశవ్యాప్తంగా చాంతాడంత జాబితా. అంటే రాజకీయ పార్టీలకి వింత పేర్లు, ఎందుకంటే ఇతర అంటే భారతదేశానికి సంబంధించి మన భారతీయుల పేర్లు ఒక రకంగా ఉంటే ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తుల పేర్లు మరో రకంగా ఉంటాయి. ఆ పేర్లను మనం విన్నామంటే మనకు అతిశయోక్తిగా ఉంటుంది. ఇవేం పేర్లు నాయన, టెడ్డీ అంటాడు, ఒకడు చెడ్డీ అంటాడు, ఒక బనీన్ అంటాడు, ఒకడు ఈ విధంగా వాళ్ళ పేర్లు ఉంటాయి. కాబట్టి వాళ్ళ పేర్లను విన్నప్పుడు మనం ఆశ్చర్యానికి గురవుతాం. అదేవిధంగా భారతదేశంలో కొన్ని పార్టీలు కొత్తగా రాగా, కొన్ని పార్టీలు పాతగా ఉన్నాయి. ఇవన్నీ పార్టీల్లో కొన్ని పార్టీల పేర్లు గమ్మత్తుగా ఉన్నాయి. ఆ పేర్లను ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, ఇవేం పేర్లు బాబోయ్ రాజకీయ పార్టీలకు గమ్మత్తైన పేర్లు దేశవ్యాప్తంగా చాంతాడంత జాబితా. ఒక పార్టీ పేరు అంట T20, హైటెక్, సాఫ్, సూపర్ నేషన్, జాగ్తే రహో. ఇవన్నీ ఏమిటా అనుకుంటున్నారా? రాజకీయ పార్టీల పేర్లు వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజం. మన దేశంలో 6 జాతీయ పార్టీలు, 57 రాష్ట్ర పార్టీలు ఉన్నాయి. వీటి పేర్లు మనం తరచూ వినేవే. వీటితో పాటు భారత్లో ఏకంగా 2597 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. వీటిలో వినడానికి గమ్మత్తైన ఆసక్తికరమైన పేర్లున్న పార్టీలకు కుదవలేదు. కాకపోతే వీటిలో చాలా వరకు ఎన్నికల సమయంలో తప్ప పెద్దగా తెరపైకి రావు. పార్టీ పెట్టడం ఈజీ. మన దేశంలో పార్టీ పెట్టడం సులువైన పని. 10,000 డిపాజిట్, 100 మంది సభ్యుల మద్దతుంటే చాలు పార్టీ పెట్టేయచ్చు. ఏ మతాన్నో, కులాన్నో, ప్రాంతాన్నో కించపరిచేలా లేకపోతే చాలు. దాంతో దేశవ్యాప్తంగా ఇలా వేలాది పార్టీలు పుట్టుకొచ్చాయి. వీటిలో గమ్మత్తైన పేర్లకు కుదవలేదు. ఇండియన్ లవర్స్ పార్టీ, ఇండియన్ ఓషియానిక్ పార్టీ, లైఫ్ పీస్ఫుల్ పార్టీ, హోలీ బ్లెస్సింగ్ పీపుల్స్ పార్టీ, లేబర్ అండ్ జాబ్ సీకర్స్ పార్టీ, అఖిల భారతీయ భారత మాత పుత్రపక్ష, ఇక భారతీయ మొహబ్బత్ పార్టీ, మినిస్టీరియల్ సిస్టమ్ అబాలిషన్ పార్టీ, ఆల్ పెన్షనర్స్ పార్టీ, తమిళ్ తెలుగు నేషనల్ పార్టీ, ఇండియన్ విక్టరీ పార్టీ, ఇంటర్నేషనల్ పార్టీ, చిల్డ్రన్ ఫస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఛాలెంజర్స్ పార్టీ, స్వచ్ఛ భారత్ పార్టీ, సత్యయుగ్ పార్టీ, ఇన్సానియత్ పార్టీ, నేషనల్ టైగర్ పార్టీ, మర్యాది దళ్. ఇలా ఈ జాబితాలో చాంతాడంతను మించిపోతుంది పార్టీల పేరు. ప్రధాని మోదీ ఇటీవల పదే ప్రస్తావిస్తున్న నారీ శక్తి పేరుతో కూడా ఒక పార్టీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీని తలపించేలా గరీబ్ ఆద్మీ పేరుతో కూడా ఒక పార్టీ ఉంది. ఇక ద రిలీజియన్ ఆఫ్ మ్యాన్ రివాల్వింగ్ పొలిటికల్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీ పేరునైతే వీటికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. అయితే ఈ పార్టీలో చాలా వరకు వ్యవస్థపై తమ అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసేందుకు, ఆదర్శ సమాజ స్వప్నానికి రూపం ఇచ్చేందుకు వాటి వ్యవస్థాపకులు చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. రైట్ టు రీకాల్ అంటే తమకు నచ్చని ప్రజాప్రతినిధి చట్ట సభ నుంచి తప్పించే హక్కు భారత్లో లేకున్నా చాలా దేశాల్లో ఈ హక్కు ఉంది. కాకపోతే యూపీలో రాకేష్ సూర్య అనే 42 ఏళ్ల కంప్యూటర్ ఆపరేటర్ ఆ పేరుతో ఏకంగా పార్టీయే పెట్టారు. హామీలు నెరవేర్చని ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే ప్రతిపాదనపై పౌరులకు అవగాహన కల్పించేందుకు ఆయన లక్ష్యమట. అన్నట్టు ఈ పార్టీ ఎన్నికల్లో గాజియాబాద్ నుంచి ఆయన పోటీ కూడా చేస్తున్నారు. యూపీలో ఇలాంటి భిన్నమైన పేర్లతో కూడిన పార్టీలో కుదవలేదు. సబ్సే అచ్చి అనే పార్టీ కూడా అక్కడ ఉనికిలో ఉంది. తొలుత దీని పేరు ఇస్లామిక్ డెమోక్రటిక్ పార్టీ మతపరమైనదిగా ఉందంటూ అభ్యంతరాలు రావడంతో ఇలా మార్చేశారన్నమాట. ఆప్కి అప్ని పార్టీ, పీపుల్స్ సుభాష్వాది భారత సమాజ్ పార్టీ వంటి పార్టీలు కూడా యూపీలో అనేకం ఉండడం జరుగుతుందంటే పేర్లు ప్రత్యేకతతో అనేక పార్టీలు రావడం జరుగుతుంది.